సెక్స్కి దూరంగా ఉంటే ఆరోగ్యం మెరుగవదు, ఆరోగ్యం డౌన్ అవుతుంది. అది గుర్తుంచుకోండి. ఆరోగ్యం చెడుతుంది. మనిషి ఆరోగ్యం బాగుండాలంటే మనిషిలో ఇమ్యూనిటీ అనేది చాలా అవసరం. ఆ ఇమ్యూనిటీ అనేది రకరకాలుగా ఉంటుంది. సంతోషమే సగం బలం విన్నాం కదా ఆర్యోక్తి. సంతోషమే సగం బలం. ఆ సంతోషం అనేది చక్కని సంతోషం ఎక్కడ చూస్తుంది? సెక్స్లో పాల్గొనేటి తృప్తి, ఆనందం, సుఖం అంత మించిన సంతోషం కూడా లేదండి. మీరు ఏమైనా కావచ్చు, ఎంత పెద్ద పోస్ట్ మీరు కాంక్వర్ చేయొచ్చు. మనసు పెట్టి ఇద్దరు మనసు పడి సెక్స్లో పాల్గొంటే కలిగే తృప్తి ఉంచారా, ఆ తృప్తి దేనికి సరిరాదు. ఆ తృప్తికి ఏది సరిరాదండి. అంటే సెక్షువల్ ప్లెజర్ అనేది చాలా గొప్పది. ఆ టైంలో ఏమవుతుంది మన శరీరంలో? ఫీల్ గుడ్ హార్మోన్స్ చక్కని తృప్తిని, సుఖాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి డోపమిన్ మూడ్ని బాగా ఎలివేట్ చేసేస్తుంది. సెరోటోనిన్ మీలో డిప్రెషన్ పోగొట్టేస్తుంది. ఆక్సిటోసిన్ గట్టిగా దగ్గర చేసేస్తుంది. శరీరాల దగ్గర చేయడం కాదు, మనసుల్ని దగ్గర చేస్తుంది, హృదయాన్ని దగ్గర చేస్తుంది. రెండు హృదయాలు కలిసిపోతే ఎంత ఇదిగా ఉంటుంది. ఆ ఆర్డర్ని నువ్వు, ఇద్దరు నేను, మన ఇద్దరు ప్రకృతి అంత ఇద్దరు కలిసేది ఈ సెక్షువల్. ఆ కలిసిన తర్వాత ఆ హృదయాలలో కలిగేటి స్పందన ఇంత చివరికి ఎండార్ఫిన్స్ మనిషి మూడిని ఎలాంటి కిక్ ఇవ్వాలంటే కిక్ ఇస్తాయి. ఆ కిక్ ఎంతంటే మామూలు కిక్ కాదు, చక్కని మధురమైన స్పందన. ఎండార్ఫిన్స్ ఎంత 60-20 రకాలు ఉంటాయి. దాంట్లో హార్మోన్స్ రకరకాల చదివి అవన్నీ చక్కని తీని అనుభూతినిచ్చి మనిషిని మత్తులోకి తీసుకెళ్ళిపోతుంది, మైకంలోకి తీసుకెళ్ళిపోతుంది. మైకం ఆ ఏ మైకం? కామంలోకి సంబంధించిన మైకం. మామూలు నిద్ర కాదు ఇది, ఒక మైకం. కానీ అలా నిద్ర పెడితే మళ్ళీ ఉదయం లేచేదాకా ఎక్కడ వివరిస్తుందో మనసు తెలియదు, అంత హాయిగా నిద్ర పెట్టేస్తుంది. ఎవరైతే చక్కగా మనసు ఉల్లాసంగా ఉంచుకుంటారో, ఎవరైతే మనసు పడి పనిచేస్తారో, ఎవరైతే జీవితాన్ని హాయిగా ఆనందం ఉంచుకుంటారో వాళ్ళల్లో ఇమ్యూనిటీ చక్కగా పెరుగుతుంది, వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అంచేత సెక్స్లో పాల్గొంటే ఆరోగ్యం చెడ్డ ఏంటి? చాలా బాగుంటుంది. ఏదో బ్రహ్మచర్యం గొప్పది అంటారు, బ్రహ్మచర్యం గొప్ప కాదు. ఇంతవరకు ప్రపంచంలో చెప్పండి బ్రహ్మచర్యం పాటించి అందరికంటే ఎక్కువగా ఒక్క చెప్పండి. బ్రహ్మచారులు చాలా ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు, బ్రహ్మచారి ముందు ఉన్నారు. ఎంతమంది ఆధ్యాత్మికంగా బ్రహ్మచారులుగా ఉన్నారు. ఎవరైనా మామూలు వాళ్ళ కంటే డబల్ లైఫ్ జీవించిన వాళ్ళు ఎవరిని చెప్పనండి. అస్ఖలిత బ్రహ్మచారులు అనేవాళ్ళు కూడా అనుకుంటారు. అస్ఖలిత బ్రహ్మచారి ఎవరు ఉండండి అసలు. నోయింగ్లు అందులోకి వీర్యం పోతాను బయట పోతాను. అస్ఖలిత బ్రహ్మచారులు ఉండు. ఆ వీరికోసారి కట్ చేసి టెస్టిస్ కొట్ చేసి పక్కన పడితే కొద్దిలాగా మారాల్సింది తప్ప వీర్యం రాదు. అలాంటి వాళ్ళు తప్ప టెస్టికల్స్ లేకుండా పోవాలి, వీరికోసాలు లేకుండా పోవాలి, ప్రోస్టేట్ గ్లాండ్ లేకుండా పోవాలి. అప్పుడు అస్ఖలిత బ్రహ్మచారి అవుతాడండి, లేకపోతే వాడవాడు. అంచేత ఎవ్వడు కూడా బ్రహ్మచర్యం ఉన్నట్ల మాత్రం వాళ్ళు ఏ రకంగా కూడా వాళ్ళు జీవితం గొప్ప ఉండదు. సరే, జీవితం ఎక్కువగా ఆరోగ్యంగా జీవించాలంటే మనిషికి సుఖం ఉండాలి, హాయి ఉండాలి, ఆనందం ఉండాలి. మరి ఎప్పుడైనా సరే ఎవరైతే సంతోషంగా ఉంటారో, హాయిగా ఉంటారో, జీవితాన్ని ఆనందిస్తారో వాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారండి. సెక్స్లో పాల్గొనకపోతే ఆ రావాల్సిన ప్లెజర్ రాదు, ఆ సుఖం రాదు, మధుర అనుభూతి రాదు. రాకపోతే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళల్లో ఒక రకమైన డల్నెస్ ఉంటుంది. మెకానికల్, యాంత్రికం. జీవితంలో ఏమాత్రం కూడా ఎక్కడ కూడా వాళ్ళకి ఏ రకమైన ప్లెజర్ అనిపించదు. చెప్పాం కదా, లైంగిక తృప్తికి మించిన తృప్తి మరొకటి లేదు. ఆ తృప్తిని చక్కగా అనుభవించిన వాళ్ళే ఎక్కువ కాలం జీవిస్తారు. జీవించడానికి కాలం అంటే ఇమ్యూనిటీ అంటాం మనం. ఆ ఇమ్యూనిటీని బాడీ బిల్డింగ్కి బాగా ఉపయోగపడుతుంది. బాడీ బిల్డప్ అవ్వాలంటే, బాడీ స్ట్రాంగ్గా తయారవ్వాలంటే
హాయిగా ఉండాలంటే ఇమ్యూనిటీ కావాలి. ఆ ఇమ్యూనిటీ ఎందుకు వస్తుంది? ఎవరిలో అయితే చక్కగా హాయిగా ఆనందంగా సుఖంగా మధురంగా మలుచుకుంటారో జీవితాన్ని వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఎవరైతే జీవితాన్ని ఆస్వాదిస్తారో వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఎవరైతే జీవితంలో దిగులు అణుచుకోవడాలు బాధలు ఉంటాయో వాళ్ళ జీవితాలు త్వరగా ముగిసిపోతాయి. అందుచేత మరి సెక్స్కి దూరంగా ఉంటే ఏ మాత్రం కూడా వాళ్ళ జీవితకాలం పెరగించబడదు, జీవితంలో కూడా హాయిగా ఉండదు. ఎప్పుడు ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంటుంది. జబ్బులు వస్తాయి వాళ్ళకి. బ్రహ్మచర్యం పాటిస్తే బ్రహ్మచర్య జీవిత సెక్స్కి దూరంగా ఉన్నట్లయితే వాళ్ళకి రకరకాల జబ్బులు వస్తాయి. అది బీపీ రావచ్చు, షుగర్ కావచ్చు, బ్రెయిన్కి సంబంధించిన రావచ్చు, మెదడుకి సంబంధించిన రావచ్చు, ఇన్ని రకాలు వస్తాయండి. హాయిగా ఉండే చక్కగా ఉంటారండి. గుర్తుంచుకోండి. ఎవరి సెక్స్ని ఎంజాయ్ చేస్తారు తగ్గ అంటే దంపతులకు చెప్పేది అంటే మీరు లేనిపోయిన పంతాలు పోవద్దు, గొడవలు పోవద్దు, జీవితాన్ని హాయిగా ఆనందించండి. హాయిగా 1000 ఏళ్ళు పోతారు మీరు, 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు పోతారు. ఎంత మనం జీవితాన్ని సుఖమయం చేసుకుంటాం, ఆనందమయం చేసుకుంటాం, ఉత్సాహంగా ఉంటాము, ఉల్లాసంగా ఉంటాము, అంత హాయిగా జీవితం ఉంటాం. సెక్స్కి దూరంగా ఉన్నారా? మనసును చంపుకోవాలంటే ఒక రకమైన పట్టుదల చేసేటికల్లా మీలో ఒక రకమైన నైరాశ్యం వస్తుంది, డల్నెస్ వస్తుంది. డల్నెస్తో ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. ఇమ్యూనిటీ డౌన్ అయితే మీ బతుకులు నాశనం అవుతాయి. అది సెక్స్కి దూరంగా ఉండొద్దు. ఎంత మేరకు మీకు శక్తి ఉంటుందో అంత మేరకు సెక్స్లో పాల్గొనండి, ఎంజాయ్ చేయండి. ఒకవేళ సెక్స్లో పాల్గొనలేకపోతే కనీసం రొమాంటిక్ బిహేవియర్తో ఉండండి. రొమాంటిక్ చక్కగా కబుర్లు చెప్పుకోండి. కొంతమంది వృద్ధాప్యం చేయక హార్మోన్లు తగ్గిపోతాయి. ఆడవాళ్ళు ఈస్ట్రోజన్ హార్మోన్, మగవాళ్ళు టెస్ట్రోజన్ తగ్గిపోతే తగ్గిపోతే మన శరీరం అంతా రసాయన ప్రక్రియలు కదా సరిగా ఉండవు. అప్పుడు కూడా మీ ఆలోచనకి ఏముంది? చక్కగా ఆనందించండి, హాయిగా కబుర్లు చెప్పుకోండి, జోకులు వేసుకోండి, హాయిగా ఉంటారు. అలా ఉండి అంతేగాని జీవితం అనేది ఆనందించడానికి, సుఖం ఉండడం కోసం బాధలతో ఉండడానికి, ఏడవడానికి కాదండి. గుర్తుంచుకోండి, జీవితాన్ని అనుభవించండి.